అందరికీ నమస్కారం. రేపు అంటే కరెక్ట్గా ఒక 24 గంటల తర్వాత దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇందులో కీలకంగా తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్ నిలవబోతున్నాయి. అస్సాం, పాండిచ్చేరి, కేరళ వీటిలో కాస్త క్లారిటీ ఉంది. కానీ వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడులో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత భిన్నంగా రావటం అనేది ప్రజల్లో ఆసక్తిని కలిగించుతుందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం రేపు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. అఖండ ఐశ్వర్యమస్తు. శర్మ గారు, 3 రాష్ట్రాలు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రాష్ట్రాలు పాండిచ్చేరి, కేరళ, అస్సాం వీటిలో పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, వీటిలో పెద్ద వివాదాలు లేవు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ ఒకలాగా చెప్తా ఉన్నాయి. కానీ 2 రాష్ట్రాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా చెప్తున్నాయి. సో ఒకటి తమిళనాడు, ఒకటి వెస్ట్ బెంగాల్. మీకేమనిపిస్తుంది గురువు గారు? సరే, ముందు మన ప్రేక్షకులకు ఏంటంటే సమాధానం చెప్పి మనం ప్రారంభం చేద్దాం. తప్పు అనుకోకుండా. అంటే ప్రేక్షకులందరికీ ఏముంటుందంటే జ్యోతిష్య ప్రకారంగా ఇలా చెప్పడం సాధ్యమవుతుందా? సపోజ్ మన మమతా బెనర్జీ గారిని తీసుకొని వారి గురించి వారి జాతకం చెప్పేసి మొత్తం గెలుస్తుందా? పిసరైన్ మనకు ఉన్నటువంటి విజయ్ పిసరైన్ వారు తీసుకొని వారి జాతకం చెప్పి సరిపోతుందా? మనకి ఉన్నటువంటి టీవీకే పార్టీ మనకి విజయం తీసుకుంటే సరిపోతుందా? స్టాలిన్ తీసుకుంటే సరిపోతుందా? అలాగే మనకు ఉన్నటువంటి అమిత్ షా జాతకాలు కానీ ఇతరత్ర జాతకాలు సో అనేది చాలా మంది కూడా డౌట్. అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కెమిస్ట్రీ గురించి కానీ, వ్యక్తిగతమైనది కానీ, రాజకీయ భవిష్యత్తు గురించి కానీ, దేశ భవిష్యత్తు గురించి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది మనకి ఫైట్ చేస్తే కానీ స్వాతంత్రం వచ్చిందిగా. మరి అప్పుడు అందరి జాతకాలు చూసి గెలుస్తారని చెప్పలేదుగా. మెయిన్ క్యారెక్టర్స్ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, లాలా లజపతి రాయ్, గాంధీ అండ్ కొంతమంది వాటిని వీళ్ళ వల్ల గెలిచినటువంటి విషయాన్ని కొంత కష్టంగా చెప్పగలుగుతాం. అంటే మెయిన్ క్యారెక్టర్, లీడ్ చేసే క్యారెక్టర్ మనకు కావాలి ఎప్పుడైనా సరే. ఆ లీడ్ క్యారెక్టర్ ఉంటేనే మనం చెప్పగలుగుతాం. అలా మనము ఆ వ్యక్తి ఎవరైతే ఈ నాయకుడు ఉన్నాడో నాయకుడి జాతకాన్ని బట్టి చెప్పవచ్చు అది గెలిచినది. ఒక శివాజీ యుద్ధం చేసి హిందూ ధర్మాన్ని నిలబెట్టాడంటే శివాజీ ఒక్కడు ఫైట్ చేశాడా? అవి శివాజీ కింద ఎంతోమంది వీర సైనికులు ఉన్నారు. ఆ వీర సైనికులలో మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరి వల్లనే వచ్చింది తప్ప సామ్రాజ్య స్థాపన అనేది ఛత్రపతి అయిన తప్ప ఆయన ఓన్ కెపబిలిటీ ఛత్రపతి కాదుగా. లాజిక్ మనం మాట్లాడుకుందాం. అందుకే మనం ఆయన జాతకాన్ని చూసి ఆయన ఒక వ్యక్తిగా నిలబడగలడు ఇదా ఉందని చెప్పడం. అంటే పార్టీ అధినేతల జాతకాన్ని బట్టి ఆ పార్టీ జాతకం ఆధారపడి తప్పకుండా ఉంటుంది. తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్. అందులో ప్లేయర్స్ అంటే కంటెస్ట్ చేసే వాళ్ళు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 175 మంది ఉంటారు అభ్యర్థులు. ఈ 175 మంది కంటే కూడా ఆ పార్టీ అధినేత ముఖ్యం అంటారు. అంతే. అద్భుతమైన జాతకులు ఉండొచ్చు అయినా కానీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అదే అంట నేను. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్లో ఎవరైతే ఉంటారో నడిపించేవాడు సమానంగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వంటన చేసేవాడికి ఐడియా ఉంటుంది. 100 మంది సరిపోద్దా, 200 మంది సరిపోద్దా, ఇది వంట 250 మంది వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొక గిన్నె వండాలా లేదా అనే విషయం వాడికి ఐడియా ఉంటుంది వడ్డించేవాడికి. అలా మనకు కూడా ఎవరు ఓడిపోతున్నారు, ఎవరిని గెలుస్తున్నారు ఫస్టే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళనే మ్యాక్సిమం నిలబెడతారు. అది జాతకం చూపించుకుంటారు లేదా అవసరం. కొంతమందికి నాస్తికులు ఉంటారు, కొంత ఆస్తికులు ఉంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇక్కడ మనం మాత్రం జ్యోతిష్య ప్రధానంగా నాయకుడిని జాతకాన్ని చూసి మనం ఎవరు గెలవబోతున్న విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది మన యొక్క ప్రేక్షకులు గమనించాలి. ఫస్ట్ దీన్ని ఇలా గమనించకుండా అను చెప్పింది కరెక్ట్ అవుద్దా అనే విషయం వాస్తవం కాదు. ఎందుకు చెప్తున్న విషయం అంటే గత ఎన్నికల్లో నేనే ఓపెన్గా చెప్తున్నాను. నేను మనకు టీవీ లైవ్లో నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు బారాస గెలుస్తుందని చెప్పి నేను గట్టిగా చెప్పాను. నేను బారాస గెలుస్తుంది, తెలంగాణ బారాస గవర్నమెంట్ గెలవబోతుందని చెప్పేసి వాళ్ళు అప్పటికి పోస్టల్ బ్యాలెట్ నాకు ఇస్తున్నారు లైవ్లో. సార్ పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ కాంగ్రెస్ లీడ్లో ఉంది సార్ అని చెప్తున్నారు. అయినా సరే నేను వెనక్కి తగ్గట్లా. లేదు నేను తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే అరే నాకు చంద్రశేఖరరావు జాతకంలో నేను స్పష్టంగా చూస్తున్నాను చెప్పేసి. అరే ఎందుకు పూర్తి టోటల్ అగెనెస్ట్ కాంగ్రెస్ గెలిచిపోయింది. సరే అదృష్టం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు సరే ఓడిపోయారు. సరే వాట్ ఈస్ ఐఎమ్ నాట్ ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదు. ఇది ఎందుకని నేను ఒక అనాలిసిస్ చేసుకున్నాను. అరే ఎందుకు నేను ఇలా ఇంత గట్టిగా మాట్లాడగలిగా, నేను ఎందుకు ఓడిపోయాను, నాకేమైనా ఉంటుంది నాకు కూడా అన్నప్పుడు నేను చూసినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కార్యనిర్వహణ అధికారి అక్కడ కేటీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు కాదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన అప్పటికి కార్యనిర్వాహకాలు నేను పెట్టేశాడు. కేటీఆర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది పార్టీ అప్పుడు. సో కేటీఆర్ లీడ్ చేస్తున్నారు, వాస్తవానికి లీడ్ చేస్తుంది కేటీఆర్.
కేసీఆర్ కొంచెం స్తబ్దతకి వెళ్ళిపోయారు, ఆయనకి వెళ్ళిపోయారు. ఆయన అప్పటికే ప్రకటించేశాడు, నేను ఈ పార్టీ బాధ్యతని పూర్తిగా ఆయనకు అప్పచెప్పేశాడు, నిలబెట్టేశాడు. ఆయన ఇప్పుడు కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కేసీఆర్ గారు కేవలం అధ్యక్షులు మాత్రమే, బట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు. అక్కడ నేను తర్వాత వెళ్ళినా సరే 3 నెలలు పట్టింది నాకు. అరే చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను. అరే అక్కడ కేటీఆర్ జాతకం చూడాలిగా, కేటీఆర్ జాతకంలో జ్యోతిష్య శాస్త్రంలో తప్పు లేదు, మనం అనాలిసిస్ చేయడంలో తప్పు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సో చాలా మంది ఈ విషయంలో నిజంగా అంటే నేనే ఈ విషయం మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. గతంలో మీరు ఒక్కళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలప్పుడు కూడా ఒకళ్ళిద్దరు అట్లా పొరపాటు పడి తర్వాత క్షమాపణలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే బహుశా మీరు అన్నట్టుగా జ్యోతిష శాస్త్రం తప్ప అంటే కాదు, దాన్ని అనాలిసిస్ చేసే వాళ్ళ పొరపాటు అయి ఉండొచ్చు. అదే మరి నేను అంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీకి నేను సపోర్ట్ అని కాదు, ఏ పార్టీ వ్యతిరేకుడిని కాదు. ఇదే అనాలిసిస్ నేను గంటాపదంగా నేను ఒక ఛానల్ చేశాను. ఈ ప్రోగ్రామ్ ఏది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్ చేస్తే నేను 22 out of 22 జనసేన గెలుస్తని చెప్పాను. 22 out of 22 గెలుస్తని చెప్పాను, 100%. 21 గెలుస్తని చెప్పాను. అదే సేమ్ టైం నేను 11 నుంచి 13 సీట్లే వస్తాయి జగన్ పార్టీకి అని చెప్పాను నేనే ఫస్ట్. అది నాది విట్నెస్ ఇప్పుడు నాకు నా ఛానల్లో ఉంది, ఒక ఛానల్లో అది. అయితే వాళ్ళకి ఇస్తే మేము వేయలేము సార్, అది మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాకు అయితే అప్పుడు నాకు ఇచ్చేయడం నేను పెట్టుకున్నాను చెప్పేసి నా ఛానల్ వేసుకున్నాను. సరే వాటెవర్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అది గర్వం కాదు. జగన్ జాతకం ఇక్కడ నాకు ఇంకొక పెద్ద ధర్మ సందేహం. మీరు సరే కేసీఆర్ కేటీఆర్ మీరు పొరబడి ఉండొచ్చు, ఏదైనా వాళ్లే లీడ్ చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీ జాతకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుస్తుందా అన్నప్పుడు ఎవరిని చూడాలి మీరు? ఇక్కడ రేవంత్ రెడ్డిని చూడాలా లేకపోతే రాహుల్ గాంధీని చూడాలా? లేదు, పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేత ఎవరు అంటే పార్టీకి అధినేత ఎవరు నిలబడబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తున్నారు కదా, లీడ్ ఎవరు చేస్తున్నారు అంటే పార్టీలో లీడ్ ఎవరు చేస్తారు వాళ్ళే చూస్తాం ఇప్పుడు. మరి ఏంటంటే మనకి ఇక్కడ మీరు వెంటనే అడగొచ్చు, మన దానికి వచ్చేది మన కామెంట్లోకి వచ్చేద్దాం. వెస్ట్ బెంగాల్ ఎవరు లీడ్ చేస్తారు మనకి ఇప్పుడు? వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ. బీజేపీని ఎవరు చేస్తున్నారు ఇక్కడ లీడ్ చేయడానికి? స్టేట్ అవి చెప్తున్నారని సురేంద్ర అధికారి గారి జాతకాన్ని. రెండవది మనం తీసుకున్నటువంటిది పార్టీ అభ్యర్థి ప్రధానమైనటువంటి అధ్యక్షుల వారిని అమిత్ షా గారి జాతకం తీసుకోవడం జరుగుతుంది మేము లోకల్గా. ఎందుకు ఆయన తీసుకున్నాము? అతను నిలబెట్టే క్యాండిడేట్కే మనకు బలం ఎక్కువ కనపడుతుంది. అమిత్ షా కూడా ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడు కాదు కదా, వెస్ట్ బెంగాల్ కి బాధ్యత తీసుకున్న వ్యక్తి కదా. లీడ్ ఎవరు చేస్తున్నారు? వెస్ట్ బెంగాల్ ని లీడ్ తీసుకునే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ లీడ్ తీసుకునేది ప్రధానమంత్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా తీసుకునే వ్యక్తి, పూర్తి భుజాన్ని వేసుకునే వ్యక్తి అమిత్ షానే. ఆయన జాతకం చూస్తూ సురేంద్ర అధికారి జాతకం చూస్తున్నాను. ఎస్, రెండింటినీ మనం చూడాలి. మరి ఇక్కడ మీరు అనొచ్చు, మరి పార్టీ అధికారి అయిన మాధవ్ గారు కదండి, మరి బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎక్కడ, మరి పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు అంటే, మాధవ్ గారు అప్పుడే వచ్చారు, అప్పుడే అనౌన్స్ చేశారు ఆయన. బట్ ఈ డోంట్ నో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఎలన్స్ అతనికి అంతగా అతనికి ఉండదు. ఎందుకంటే బీహార్ మీదనే అతను ఫోకస్ చేశాడు, బీహార్ని గెలిపించడం ఈ తలమునకలు అయిపోయి సడన్గా 2 monthsలోనే వెస్ట్ బెంగాల్కి అయితే ఆయన చూసింది ఎక్కడ అసలు తిరిగింది కూడా లేదు. నాకు తెలిసి 3 మీటింగ్కి వెళ్ళాడు మాధవ్ గారు, భాజపా అధ్యక్షుడు మాధవ్ గారు 3 సార్లు వెళ్ళారు అక్కడికి. కానీ అమిత్ షా ప్రతి మీటింగ్లో ఉన్నారు. మోడీ గారు 9 సార్లు వెళ్ళారు. ఇది క్లారిటీ మీకు. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ గారు అయితే నాకు తెలిసి ఆమె 175 పర్యటనలో ఆవిడకి ఉదయం సాయంత్రం తిరిగినటువంటి దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. బీజేపీ అంత ప్రచారం చేయాలి, టు బి హానెస్ట్ చెప్తున్నాను మీకు, బీజేపీ అంత ప్రచారం చేయలేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ గారు మాత్రం 175 మీటింగ్లు ఉన్నారు. ఆవిడ 175 విత్ విట్నెస్ మీకు చెప్తాను మీకు, 175 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆవిడ అంటే గల్లీ మీటింగ్లు పెట్టారు ఆవిడ. ఈవెన్ తో గల్లీ మీటింగ్ పెట్టి ఒక మీటింగ్ వచ్చేసి ఆ మీటింగ్ నుంచి గల్లీ మీటింగ్ వెళ్ళిపోయారు ఆవిడ. విట్నెస్ మీకు నేను చూపించగలుగుతాను మీకు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే తన తపన, షీ వాంట్ టు నేను ఇంకోసారి సీఎం అవ్వాలి, బెంగాల్ని పశ్చిమ బెంగాల్ నేను ఇంకా డెవలప్ చేయాలంటే ఒక సంకల్పం ఆవిడకు ఉండొచ్చు. ఆవిడ మనము ఏ ఒక్క వ్యక్తిని మనం తక్కువ అంచనా వేస్తే ఆ వ్యక్తి 3 సార్లుగా ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ఇప్పుడు దమ్ము లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం మీరు ఆలోచించగా ఒక బలం ఉంటుంది కదా. సరే మైనస్ ప్లస్ నే తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలా ఉండదు, మమతా బెనర్జీ ఇప్పుడు అధికారి ప్లస్ అమిత్ షా వీళ్ళది మీరు పరిశీలించారు. ఇక్కడ ఒకటే విషయం చెప్తాను మీకు. నేను మమతా బెనర్జీ జాతకాన్ని తీసుకుందాం. మమతా బెనర్జీ జాతకం తీసుకుంటే మేము జాతక ప్రకారంగా విశ్లేషణ ఇది మాకున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, బికాస్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అండ్ సినిమా ద క్యారెక్టర్స్ ఎవరైనా సరే రియల్ డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇవ్వరు మ్యాక్సిమం, బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో. అది కూడా చెప్తే ఎందుకనేది మీకు నేను, అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, బ్లాక్ మెయిల్ చేస్తున్న భయం వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్క పొలిటీషియన్స్కి ప్రతి ఒక్క సినిమా వాళ్ళకి 80% వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఇంటి పూజారికి తప్ప ఇంకెవరికి తెలియదు. బికాస్
బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని రాముడు ఉన్నామని ఒప్పుకున్నప్పుడు రావణాసుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాగా, మరి మంచి జరుగుతుంది. ఇప్పుడు హిప్నటైజ్ చేసామంటే దాన్ని నెగిటివ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందిగా. సో కాబట్టి మీరంటే వచ్చి చేతబడి ఉంటుంది అంటే ఉంటుంది, ఎందుకు ఉండదు? మనకున్న వనరులను బట్టి, మనకున్న డేటాను బట్టి మీరు విశ్లేషణ దాని ప్రకారం చూసుకుంటే మనకి మమతా బెనర్జీ గారిది వచ్చేసి మేము 5th జనవరి 1955, 5th జనవరి 1955 ఆవిడది మిథున లగ్నం, మిథున రాశి, మృగశిర నక్షత్రం ఆవిడది. మిథున లగ్నం, మిథున రాశి, మృగశిర నక్షత్రం. ఎందుకంటే మీరు అడిగే ఎనాలిసిస్ నేను ముందు ప్రిపేర్ అవ్వకపోతే కష్టం కాబట్టి వారి జాతకాలు తీసుకున్నాను నేను. ఈ వీరికి ఉన్నటువంటిది ప్రస్తుతం జాతకంలో కేతువు, సప్తమంలో రాహు ఎఫెక్టెడ్, చాలా ఎఫెక్టెడ్. స్వీయ తప్పిదాలు ఒకదాని వెనుక ఒకదాని తన చేసే తప్పిదాలు చాలా ఉన్నాయి. అందులో పెద్ద ఎఫెక్ట్ పడింది ఆవిడకి టీచర్ జాబ్స్. అక్కడ పడినటువంటి 35,000 ఉద్యోగాల ఎఫెక్ట్ ఆవిడకి బాగా పడడం ఒకటి. రెండోది 2 సార్లు ఒక వైద్యుల్ని రేప్ చేయడం అని ఒక 2 కేసులు పడ్డాయి. కనబడలే కానీ మనకి అది ఆ రేప్ కేసు ఒకసారి ముందు గుర్తా మీకు, ఒక కాలేజీలో రేప్ చేసి అది ఫేక్ అని చెప్పేసి ఆవిడ బయటకు వచ్చి ఫేక్ అది అదంత అబద్ధం, సీసీ కెమెరాలు లేవని చెప్పేసి మాట్లాడే విషయం అది యూత్లో చెరగని ముద్ర పడింది. అది నెగిటివ్ ఎనర్జీ. యూత్ ఇప్పుడు ఎంత ఎఫెక్టెడ్ మీకు నాకు తెలిసినంత వరకు 13 లక్షల ఓటర్లు ఇప్పుడు అక్కడ మీకు 18 ఏళ్ళ వాళ్ళు కొత్తగా వచ్చిన ఉన్నారు. 13 లక్షల ఓటర్లు. 13 లక్షల ఓటర్లు అంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళు. లీడ్ అంతా కూడా మీకు 18 లక్షలే వస్తుంది. లీడ్ మొత్తం ఎవరికి వచ్చిన టోటల్ లీడ్ అందరికి లీడ్ వేసుకుంటే 18 lakhs లీడ్ ఉంటుంది చూసుకోండి మీరు టోటల్ గా. ఇప్పుడు మనం ఎందుకంటే టీవీ ముందు మాట్లాడుతున్నాం, మనం ఏదో పిచ్చి మాట్లాడదాం. గెలిచే పార్టీకి 18 లక్షలు టోటల్, అంటే టోటల్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, అంటే గెలిచిన వాళ్ళలో అంటే ఓడిపోయిన పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, వాళ్ళు గెలిచినటువంటి టోటల్ మీకు ఫిగర్ 18 లక్షల మెజార్టీ ఉంటుంది టోటల్ కలుపుకుంటే. ఒక్కొక్క వ్యక్తికి ఒక 10,000 ఒక ఆయనకి, 20,000 ఒక ఆయనకి, ఒక ఆవిడకి 30,000, 70,000 అట్లా ఉంది తీసుకుంటే అది గెలిచిన 18 లక్షలు ఉంటుంది. అది యూత్ ఎఫెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. రెండవది ఇక మనం ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఆవిడ జాతక ప్రకారంగా శని ఆవిడకి భాగ్యాధిపతి. నిజంగా చెప్పండి చాలా మంచివాడు శని, కానీ ఆవిడకి శని ప్రభావం చాలా తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీకి వెళ్ళిపోయింది. అది పూర్తిగా నెగిటివ్ వెళ్ళిపోయింది. రెండవది ఆమె జాతక ప్రకారంగా గురుబలం ఏమాత్రం లేకపోవడం. గురుబలం ఏమాత్రం లేకపోవడం, ఎందుకంటే మిథునంలో గురుడు స్వక్షేత్రం ఉన్నాడు. దేహజాడ్యం, బద్ధకం, ఏది మాట్లాడుతున్నా మిస్ అవ్వడం, అంటే టంగ్ ట్విస్ట్ చేయడం తప్ప కూడా ఏం లేదు. ఆవిడ టంగ్ ట్విస్ట్తో తన సహనాన్ని కోల్పోయి అసహనంగా మాట్లాడడం అనేది దాదాపుగా ఫస్ట్ మీటింగ్లో చాలా బాగా మాట్లాడారు, క్లెవర్గా మాట్లాడారు. స్టార్టింగ్లో బీజేపీలా చేస్తుంది, సర్ని పెట్టేసి ఓట్లను చీల్చేస్తుంది, 93 లక్షల మంది ఓట్లు తీసేసింది, అవన్నీ మావి ఇవన్నీ మీవి అని చెప్తారు. ఐ థింక్ సో, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. నేను తీసుకున్న ఎనాలిసిస్ ప్రకారంగా నేను కూడా, ఎందుకంటే నేను ఎంఏ సైకాలజిస్ట్, నేను ఎంఏ సైకాలజీ అండ్ అట్ సేమ్ టైం నేను పబ్లిక్ చదువుకున్నాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అట్ సేమ్ టైం మేము ఆస్ట్రాలజీ, నేను చదివినవాడిని, సంస్కృతం చదువుకున్నవాడిని, పురోహితుడిని. బట్ నాకున్న వృత్తి ధర్మంలో నేను స్పష్టంగానే నేను మాట్లాడగలుగుతాను నేను. కాబట్టి నాకున్న ఎనాలిసిస్ ప్రకారంగా స్టార్టింగ్ మీటింగ్లో ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా కొంత అంటే ప్రయోజనకరంగా ఉన్నాయి. అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడారు. స్టార్టింగ్లో ఈ సర్ గురించి మాట్లాడుతూ వెళ్ళిపోయి ఇక 10 మీటర్ల తర్వాత తన అసహనం అది బయటపడిపోయింది పూర్తిగా. అంటే ఇక తను ఏం మాట్లాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితికి వచ్చేసి ఒక్కొక్కసారి తను దిగదారిన మాటలు మాట్లాడేసింది. అంటే కొంత నాయకుల్ని ఏం చేయాలి తర్వాత నాకు తెలుసు, మనం జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండాలి మీరు, తర్వాత ఏం చేయాలనే అంటే ఒక బ్లాక్మెయిలింగ్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మాట చూసాము. ఇది శని ప్రభావం, గురు ప్రభావం. ఎప్పుడైతే గురుడు అనేవాడు ఆవిడకి జన్మంలోకి వచ్చేసాడో దేహజాడ్యం, అసహనాన్ని పూర్తి తీసుకోవడం వల్ల ఆవిడకి మ్యాక్సిమం ఓటు బ్యాంక్ అనేది తనకు తానే కోల్పోవడం జరిగింది అక్కడ కూడా. రెండవది గురుడు జన్మంలో ఉన్నప్పుడు మిత్రుల్ని కోల్పోవడం, మంచి మిత్రుల్ని ఈసారి కోల్పోయింది ఆవిడ. గెలిచేటువంటి పావుల్ని ఆవిడ వదిలేసుకున్నారు కావాలని కేవలం. ఇది తనకు తానుగా తను తీసుకున్నటువంటి గొంతు తను పడిపోయినటువంటి వాస్తవం. కాబట్టి ఈ రకమైనటువంటి అనాలిసిస్ బాగా ఉంది. ఇక్కడ శుభేంద్ర అధికార విషయంలో చూసుకుంటే అతనిది 100% ఇప్పుడు కాన్ఫిడెంట్గా అతనిది సింహరాశి, అద్భుతంగా కుంభరాశి, 2 ఉన్నాయి. ఎందుకంటే 2 డేట్ ఆఫ్ బర్త్ చెప్పాక ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు. సింహరాశి చూపించినా మాకు నో ప్రాబ్లం, ఇస్ వెరీ కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రస్తుతం గెలవడానికి అవకాశం పొంది. జూన్ 2 లోపల ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి, అంటే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి జూన్ 2 నుంచి దాని నెగిటివ్. మళ్ళీ ఆయనకు చాలా సమస్యలు వస్తాయి. 2 అమిత్ షా గారి జాతకం చూసుకున్నప్పుడు అమిత్ షా గారి వృషభ రాశి చూసుకున్నా, వృశ్చిక రాశి చూసుకున్నా అద్భుతంగా ఆయనకు ఉన్నటువంటి ఎఫెక్ట్ శని, కుజుడు, కేతువు, గురుడు ఈయనకు సూపర్లో ఉన్నారు. అమిత్ షా గారికి అద్భుతమైనటువంటి ఎనాలిసిస్లో ఆయన అధికారంగా చాలా మాట్లాడకుండా పావులు కలుపుతున్నటువంటి వ్యక్తి అమిత్ షా. ఆయన మాట్లాడింది 3 మీటింగ్లు మాట్లాడారు, మిగతా వాటిలో మాట్లాడలేను. ఆ మాటలు కూడా ప్రయోజనవంతంగా ఒకటి మాట్లాడతారు. రెండవది ఎవరెవరైతే అనవసరంగా మన దేశాన్ని దోచుకొని తింటున్నారో వాళ్ళకి మాత్రం ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త చెప్తున్నారు తప్ప నువ్వు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి కాదు. అక్కడ ముస్లిము, క్రిస్టియను, జైను అని చెప్పలే ఆయన. మన దేశాన్ని అక్రమంగా దోచుకున్న వాళ్ళకి హంటర్ ఉంటుంది. ఇది మీకు కావాలనుకుంటే మీరు మనల్ని ఎన్డీఏ ఎన్నుకోండి. ఇది ఒకటి స్టేట్మెంట్, ఇంకా వేరే స్టేట్మెంట్ ఇవ్వట్లే అక్కడ ఆయన. దాన్ని బట్టి ఒకటి
యూత్లో ఉన్నటువంటి ఒక అంటే మోడీ గారికి ఉన్నటువంటి ఒక చరిష్మా అది తప్పకుండా ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, ఆయన మొన్న ఒక మీకు అంటే కొన్ని ట్విస్టులు వాళ్ళు చేస్తున్నారు తప్పట్లేదు, ఎందుకంటే కొన్ని డ్రామాలు అనుకోండి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఏ పార్టీకి మొత్తం అవుతారు. ఆయన ఏదో సముద్రంలో నదిలో పోయి ఫోటోలు తీయడం అది టర్నింగ్ పాయింట్. అది కనబడకుండానే సామాన్యులకి మన ప్రధాని మన దగ్గర ఇంత ఫ్రీగా ఉంటారు అంటే అర్థం ఏం తెలుసా మీకు, ఇక్కడ ఆయన పడవ ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు, అందరూ సరదాగా ఉందాము మీకు ఇంతటి స్వతంత్రత నేను కలిగిస్తాను చెప్పడం జనాలోకి, ఐ గివ్ లిబర్టీ, నేను మీకు స్వతంత్రత ఇస్తాను, ఇక్కడ స్వతంత్రం లేదు మీకు అన్నటువంటి భావన ఆయన ముసుగులు పెడదాన్ని. దానికి సామాన్య ప్రజలు తప్పకుండా దానికి అట్రాక్ట్ అవుతారు. అది ఒక స్ట్రాటజీ అద్భుతంగా అది బాగా పనిచేసిన విషయం. కాబట్టి ఆయన వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం మన మోడీ గారిది అద్భుతమైనటువంటి రాజయోగం. ఆయనకి రేపు 2వ తారీఖు నుంచి ఆయన కొట్టేటువంటి దమ్మును ఇప్పుడు లేడు. ప్రపంచం ట్రంప్ కూడా వచ్చి ఖచ్చితంగా మోడీ కాళ్ళు పట్టుకోవాల్సిందే. రేపు జూన్ 2 నుంచి సైలెంట్గా ఉంటాడు అంతే, ఆయన ఒక ముని అంతే. అంటే నేనేది గొప్పగా చెప్పట్లా, ఆయన జాతకం గురించి చెప్తాను అంతవరకే. అక్కడ మోడీ అని పేరు మీరు పెట్టుకోవచ్చు. ఆ వృశ్చిక లగ్నం వారికి ఎవరికైనా ఇదే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకున్న పని సాధించగలిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ తప్పుగా అనుకోవద్దు, దొంగ రాదు అవుతాడు ఇప్పుడు వృశ్చిక లగ్నం వాళ్ళు. అటువంటి యోగం అంటే తనకు తానుగా మారిపోతాడు. నేను ఇలా కాదు, నేను ఇలా ఉండాలి, స్వీయమైనటువంటి పరివర్తన అంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది సార్. దొంగోడు కూడా నేను మంచి చేస్తాను అందరికీ, నేను దొంగ సొమ్ము దచ్చుకొచ్చిన బాగా లేదు అందరికి పనిచేస్తాను నేను అన్నటువంటి భావనతో వెళ్తాడు. ఈ ఎనాలిసిస్ ప్రకారంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా ఎవరైతే ఇవిడికి అంటే మన మమతా బెనర్జీ గారి కోసం ఉన్నటువంటి సీట్లు చెప్తారో అన్ని సీట్లు వస్తాయనేది నేను చెప్పండి. చాణక్య వాళ్ళు చెప్పొచ్చు, పీపుల్స్ వాళ్ళు చెప్పొచ్చు, హైలీ ఇంపాసిబుల్ అదే అమ్మాయికి అది ఆవిడకి రావడానికి అని. బట్ ఒకటే సింపుల్ చెప్తాను మీకు, 90 లోపల ఉంటుంది తప్ప 90 పైకి రాదు. 90 లోపల ఉంటుంది. 90 లోపల స్పష్టమైన ఆధిక్యత బీజేపీకి వస్తుంది. 100% వచ్చేస్తుంది అక్కడ. అంటే 100% 200 ఫిగర్ రాదు, కానీ ఖచ్చితంగా 175 అనేది మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా దాటిపోయి మీకు 165 నుంచి పైనే తప్ప కింద. అంటే నేను నా అనాలిసిస్ ప్రకారంగా 165 to 199 నేను చెప్పినటువంటి నా అనాలిసిస్ ప్రకారంగా నేను తీసుకున్నటువంటి జ్యోతిష్యం. మాకు ఉంటారు కదా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మా కలకత్తా కాళీ దగ్గర మా పంతులు ఉంటారు కదా, మా అస్ట్రాలజర్స్ ఉంటారు కదా, మేము కొంత తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. భయ్యా कैसा है, क्या चल रहा है उधर, क्या दीदी का कुंडली कैसा है, तो माधव का कुंडली कैसा है, सुवेंद्र का क्या हो रहा है, ये सब మేము కూడా తీసుకుంటాం. ఎందుకంటే మాకు పూజాలు పరిచయం ఉంటారు. తర్వాత మనకి అస్సాంకి వెళ్తే మనకి కామాఖ్య దగ్గర మాకు ఉంటారు పంతుళ్ళు, పాండేలు ఉంటారు మాకు కూడా. అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఏదో నోటికొచ్చింది వాగామన్నట్టు నేనుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ శర్మ అనేది ఒక నిబద్ధతగా ఇప్పుడు మీద తీసుకొచ్చాను. విత్ విట్నెస్ మీకు నేను ఇప్పిస్తానంటాను. మీకు విట్నెస్ ప్రకారంగానే నేను అన్ని అనాలిసిస్ చేసుకొని వచ్చాను. అంటే మీకు ఎందుకు అబద్ధం చెప్పాలి, నాకు దీనిలో ఒరిగేది ఏముంటుంది, దీనిలో నాకు నయా పైసా వచ్చేది అవకాశం మా అంటే వేరే పార్టీ వాళ్ళని తిట్టొచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఇది ఒక రకంగా సాహసోపేతమైన చర్చ అనేది నేను 100% తిట్టే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదు. వేరే వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చెప్పడం వేరు, కానీ మిగతా చెప్పడం పొలిటికల్లో జోక్యం చేసుకోవడం అనేది సాహసమే. తప్పకుండా అంటారు, నీకేమొచ్చు, నీకు ఆ కుదరదు ఇంకా తెలియదు ఏం తెలియదు నీకు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మన కామెంటర్ చాలా మంది ఉంటారు. కామెంట్స్ వచ్చినా దానికి సమాధానం చెప్పగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. ఇప్పుడు అందుకే అంటారు. సో 90 to 110 అనేది నేను మ్యాక్సిమం 90 లోపలే ఆవిడకి వచ్చేది. 92 మ్యాక్సిమం ఎందుకంటే ఉత్తర పరిగణాల్లో వాడికి కొలకా మీద కమెంటింగ్ బాగుంది. సెకండ్ టైం ఎలక్షన్ అనే దాంట్లో కొంతవరకు ఆవిడ కొంత పర్సెంటేజ్ కొంత లాక్ ఉంది, మళ్ళీ 110 వరకే. బట్ నేను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టాండ్ బై 90 లోపలనే ఉంటుంది ఆవిడ, దాటదు అనే విషయం అధికారి. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఆవిడ పార్టీ రావడానికి ఇండిపెండెన్స్ చేశారు, రెబెల్గా వేశారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. లాస్ట్ మినిట్లో సపోర్ట్ చేసినప్పుడు తప్పకుండా వెళ్ళొచ్చు మేబీ. కాబట్టి 90 కంటే మించే అవకాశం మాత్రం 100% తక్కువే. నేనైతే మరి ఇంపాసిబుల్ అని చెప్తాను నేను. బట్ మేబీ వస్తే 110 వరకే. బట్ ప్రభుత్వాన్ని ఇక్కడ మీకు అంటే నేను ముందుగా మీరే అనౌన్స్ అనుకోవద్దు. మేబీ నేను అనుకోవడం మాత్రం సువేంద్ర అధికారి ఇస్ ద నెక్స్ట్ సీఎం ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. ఇక్కడ మీకు ఎవరైనా మీకు చెప్పారో తెలియదు, కానీ మీరు ఒక శుభవార్త ఇది చెప్పారు. వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమత వస్తుందని కొన్ని సర్వేలు చెప్పినాయి. బీజేపీ వస్తుందని చెప్పిన సర్వేలు ఒక 30% ఉంటే 70% సర్వేలు మళ్ళీ మమత వస్తుందని చెప్పారు. ఇది ఒక రకంగా దేశం మొత్తానికి ఆందోళన కలిగించే అంశం. ఎందుకు అంటే అది బార్డర్ స్టేట్. ఆ స్టేట్లో కనుక మళ్ళీ బీజేపీ వస్తే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుందన్న భావన దేశ ప్రజల్లో ఉంది. చాలా మంది దేశం మొత్తం ఎదురు చూస్తుంది అక్కడ బీజేపీ రావాలని ఎదురు చూస్తుంది. ఎందుకంటే మన దేశాన్ని అభిమానించే వాళ్ళగా దేశభక్తులుగా మన బాధ్యతని అందరూ అనుకుంటున్నారు. ఇవాళ మీరు ఒక మంచి శుభవార్త. నేను దేశభక్తుడిగా మాట్లాడినప్పుడు సరే, ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశభక్తుడిగా మనకి వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేశారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు సో దేశ భద్రత అన్ని పార్టీలు చేయాల్సింది తప్పదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వం అనేది కొన్ని నిలబడదు. కాబట్టి మీలాంటి వాళ్ళు అనడం తప్పులేదు. కానీ జ్యోతిష్ కూడా నేను అలా అవకాశం ఉండదు. మీరు జ్యోతిష్యాన్ని బట్టి అనాలిసిస్ చేశారు, కానీ
మాలాంటి వాళ్ళు సుభిక్షంగా ఉండాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పిన తప్పకుండా. అందుకే ఒక అడుగు ముందుకేసి సువేంద్ర అధికారికి చాలా మంది వచ్చే శతభిష నక్షత్రం కుంభరాశి అనుకున్నా, సింహరాశి అనుకున్నా, ఆయనకి అష్టమశ అనుకున్నా, లేదా ఏలాంటి అనుకున్నా, ఈజ్ అ రికగ్నైజ్డ్ పర్సనాలిటీ. ఒక ఎలా ఉందంటే ఫస్ట్ ఆయన అందులో ఉన్నాడు, ఫస్ట్లో ఉన్నది అందులో ఆయన ఎవరు మమతా బెనర్జీతోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత తన యొక్క ప్రాబల్యం అనేది ఎంత పెంచుకోవడం ఆలోచించాడు మనకి. అంటే దేశభక్తుడిగా నాశనం అవ్వడానికి కుదరదు. అంటే ఇక్కడ ఒకటి స్వామి, ఏ దేశమైనా సరే మనకి ఇతర దేశాల వాళ్ళు చొచ్చుకొని వచ్చేసి మన దేశాన్ని నాశనం చేస్తుంటే మాత్రం కుదరదు. కాబట్టి 93 లక్షల ఓట్ల, అసలు 93 లక్షల ఓట్లు అంటే ఏంటి అసలు? అది ఒక ప్రధానమంత్రి ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి అవి. రేపు ప్రభావితం చేస్తే అంటే ఎంత ఆలోచించండి. నాకు తెలిసి అక్కడ పోయినసారి 400 మార్కు రాకపోవడానికి కారణం 9 లక్షల మంది కూడా అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు తమిళనాడు అటువంటి ప్రభావం ఉంది, తమిళనాడులో కూడా ఎటువంటి, తెలంగాణలో అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోహింగ్యాలు చాలా మంది వచ్చినారు ఇక్కడ చాలా మంది. సో కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం వేరే అయిపోతే చాలా కష్టం అవుతుంది మనకి. సో బట్ వాట్ ఎవర్ హిందువులైనా సరే, బట్ ఐఎమ్ నాట్ ఎవర్ అబౌట్ ఫైట్ అవుట్ దట్, హిందువులైనా సరే ఏరివేసేయాల్సింది. మన దేశంలో మనం మాత్రమే ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చి వెళ్ళు అంతవరకే. నువ్వు నీకు అన్నం కావాలి, వచ్చి అన్నం తినళ్ళు, కానీ నువ్వు ఇక్కడ వచ్చి నన్ను రూల్ చేసేటువంటి కెపాసిటీ ఇవ్వదు అనేది నా అధికారం, అటువంటిది ఇవ్వదు అనే విషయం మంచిదే. అందుకనే నేను అనుకోవడం సువేంద్ర అధికారి నెక్స్ట్ సీఎం అని అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే అతని జన్మజాతకం బాగుంది కాబట్టి, రాజస్థానంలో గురుబలం బాగా ఉంటుంది అతనికి, ఏకాదశిలో రవి వచ్చేస్తున్నాడు అతనికి, తర్వాత నవమ స్థానంలో కుజుడు వస్తున్నాడు. నవమల్లో కుజున్న వారికి తప్పకుండా ఒక మంచి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 సార్లు కూడా మోడీ గారికి అదే ప్రభావం వచ్చింది. నెక్స్ట్ టైం కూడా అదే టయానికి మోడీ గారికి నవమల్లో కుజుడు వస్తున్నాడు. 100%. అంటే ఇది మళ్ళీ పురోగమనమే తప్ప తిరోగమనం వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. వెస్ట్ బెంగాల్లో ఐఎమ్ షూర్ అబౌట్ దట్ 100% మీకు ఎన్డీఏ తప్పకుండా ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశం ఉంది. దీదీకి ఈసారి అవకాశం అనేది కష్టతరమే అనే చెప్పవచ్చు. ఒక పూజారిగా నేను వద్దు అని చెప్పడం కన్నా కష్టతరమే, సాధ్యం కాని విషయం చెప్పవచ్చు అకార్డింగ్ టు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. తమిళనాడులో అసలుకి ఒక భిన్నమైన పరిస్థితి కనబడుతుంది. ఒక సర్వేనేమో విజయ్ అధికారంలోకి వచ్చేస్తారని చెప్తుంది, ఒక చాలా సర్వేనేమో డిఎంకే అని చెప్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, అవునా విజయ్ అధికారంలోకి వచ్చేస్తారా? మీకు ఎన్నికలకు ముందు వరకు ఆయనకి 4 సీట్లు 5 సీట్లు అన్న వాళ్ళు ఇవాళ అధికారంలోకి వస్తారు. ఏం జరగబోతుంది రైట్? ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఒకటి సింపుల్ లా చెప్తాను మీకు. నేను ఎంకే స్టాలిన్ గారిది జాతక వివరాలు, ఎంకే స్టాలిన్ గారి జాతక వివరాలు చూసుకున్నట్టయితే మనం 1 మార్చి 1953 మాకున్న ఇన్ఫర్మేషన్. రెండోది అతనిది వచ్చేసి వృషభ లగ్నం, సింహరాశి. ఇందాక అనుకున్నాం మనం సింహరాశి వారికి మంచి, ఇప్పుడు ఒక రాశిత్రుడు ఇంకో చెప్పాలిగా మనం. ఇందాక మనం సువేంద్ర అధికారి గురించి చెప్పుకున్నప్పుడు సింహరాశి ప్రస్తావన వచ్చింది కదా, నేను ఒకవేళ స్కిప్ అవ్వను. ఐఎమ్ వెరీ క్లెవర్ ఇన్ మై అనాలిసిస్. సింహరాశి వృషభ లగ్నం కాబట్టి ఇక్కడ మీరు ఉన్నటువంటి స్టాలిన్ గారికి రాజ్యాధికారం అనేది బ్రహ్మాండంగా ఎఫెక్టెడ్ కనబడుతోంది. అంటే స్టాలిన్ అవ్వడానికి కష్టపడాలి ఇప్పుడు. ఎందుకు? ఆయన కష్టంలో ఒకటే రాహు యొక్క ప్రభావం చాలా ఎఫెక్టెడ్గా ఉంది. ఆయన కూడా ఏంటంటే ఆయన కుమారుడి వల్ల మచ్చ బాగుపడింది. రెండవది వీళ్ళు స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటే కరుణానిధి వారసత్వం కదా, వీళ్ళు హిందువుల ఓటుతోనే గెలుస్తారు వీళ్ళు, టు బి హానెస్ట్. బట్ హిందువులకు వీళ్ళు చేసేది ఏమి ఉండదు, టు బి హానెస్ట్ ఏముండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అయినా సరే వీళ్ళు హిందువులు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానంతో ఓట్లు వేసగలిగే అవకాశం. రెండోది ఎప్పుడైనా సరే ప్రతి 2 సార్లకు ఒకసారి అక్కడ పార్టీలు అనేది కంపల్సరీ మారే అవకాశం ఉన్న విషయం. అన్ని మనకి గత చరిత్ర ఎంజి రామచంద్ర నుంచి జయలలిత గారి నుంచి మొదలు పెడితే అన్ని విషయాన్ని ఎలా చేసుకుంటూ వచ్చాను నేను. స్టాలిన్ గారు కూడా 2 సార్లు అనేది అయిపోయింది కాబట్టి పీరియడ్ అనేది, ఆ 2 సార్లలో అతను ఇప్పటికి కూడా మరి ఉందా అతనికి అవకాశం అంటే అతనికి కొద్ది ప్లస్ పాయింట్ కనపడుతుంది. కొంతనికి బార్డర్ మార్క్ అంటే మ్యాజిక్ ఫిగర్ని ఆయన బార్డర్కి తట్టుకునేటువంటి అంటే వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అతనికి. 100% అతనికి దశమ స్థానంలో రవి బుధుల కలయిక ఉంది, బాగా ఉంది. దశమ స్థానంలో వృషభ లగ్నం నుంచి దశమ స్థానం రవి బుధుల కలయిక అనేది అతనికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అతనికి రాహు మాదేశ, ఇప్పుడు రాహువు కూడా అతనికి దశమంలో ఉన్నాడు కాబట్టి రాజయోగం తప్పకుండా వస్తుంది, అందులో సందేహం లేదు, ఇది ఖచ్చితంగా. సో కాబట్టి ఎంత ఫిగర్ అనేది మీకు అందరికీ లాస్ట్కి నేను అన్నిటికీ ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని కూడా ఎనాలిసిస్ చేసుకుంటే మీకు ఫిగర్ కరెక్ట్ కనపడుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చేటువంటి స్థితి స్టాలిన్ గానే మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చాలామంది అపోహపడుతున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, అనుభవాలు ఎంత ఉన్నాయి. ఎన్టీఆర్ గారిని తీసుకోండి, ఎంజి రామచంద్రన్ గారు తీసుకోండి, జయలలిత గారు తీసుకోండి. స్టార్టింగ్లో రాగానే వారు డైరెక్ట్గా సీఎం పీఠాన్ని అధిరోహించిన వారు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక ఎన్టీఆర్ గారికి దక్కింది, అది మిగతా వారికి ఎవరికి దక్కలేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ప్రేరణ తీసుకోవాలి మేము. కాబట్టి అందులో తమిళనాడులో ప్రతిసారి సినిమా వాళ్ళు 2వసారి ముఖ్యమంత్రి అయిన తప్ప మీరు 1st సారి ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అంటే ఇక్కడ ఆ పాలన విభాగంతో ఆ తమిళ నాడిని చూసుకున్నా సరే మనకి ఇప్పుడు టీవీకి పార్టీ పెట్టంగానే ముఖ్యమంత్రి కాదు, కొద్ది నెలలో ఉన్నాడు, వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసాయి మనకి. సో ఎఫెక్టెడ్ బాగా పెట్టింది అది. స్టార్టింగ్ లో చాలా దక్కిలు తిన్నాడు ఆయన. సో ఆ రావడం కూడా ఎలా వచ్చాయంటే లేదు, ఫస్ట్ మీకు ఆయన స్టార్టింగ్ 6 ఏళ్ళు కష్టపడ్డాడు కదా,
6 years నుంచి స్టార్ట్ చేశాడు ఆయన అవును. డైరెక్ట్ గా ఆయన DMK లో ఉన్నారు ఆయన. అదేంటారు దీంట్లో నుంచే పక్కకు వచ్చాడు ఆయన కానీ అప్పుడు ముఖ్యమంత్రి కాలే అంటే రాజకీయ రంగ ప్రవేశంగానే రాలే ఆయనకి రాలా. ఆయన అనేది Yes, exactly. రాజకీయ విషయం 5 సంవత్సరాలు వేరే దాంట్లో ఉండి ఆ కరుణానిధితో కలిసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన జయలలిత కూడా ఫస్ట్ డిఎంకే కదా అవును. తర్వాత ఏఐడిఎంకి పెట్టారు సో ఆ విషయం కాబట్టి ఆయన రెండవసారి రాజకీయ రంగంలోనే ఆయనకు మంచి కానీ మన ఎన్టీఆర్ మాత్రమే స్టార్టింగ్ ఆయన రావడం ముఖ్యమంత్రిగా వచ్చేసారు సో కాబట్టి అలా మనకు చూసుకుంటే టీవీకే విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఆయన జాతకం గురించి చెప్తాను అంటే మీకు నాకున్న వినాశ ప్రకారంగా మన ఆయన జాతకం గురించి చెప్పుకోవాలి కదా విజయ్ గారి జాతకం సో 22nd June 1974 అతను పుట్టింది 22nd June 1974 ఎందుకు చెప్తున్నాను విషయం అంటే నాకున్నటువంటి ఎనాలిసిస్ దొరికినటువంటి వివరాలని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది నేను పదే చెప్తున్నాను నేను ఇక్కడ అతను వచ్చేసి మనకి వృశ్చిక లగ్నం మిథున్ రాశి ఆరుద్ర నక్షత్రం అయింది అతని మిథున్ రాశి అవుతుంది ఇందాక మనం మిథున్ రాశి వారికి కూడా చెప్పుకున్నాం మనం మిథున్ రాశి వారికి ప్రస్తుతానికి అయితే కొంత జన్మ జాతకంలో గురు ప్రభావం ఎక్కువగా ఉంది రెండోది పడడం ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పడ్డ దెబ్బ ఆయనకి ఉన్నటువంటి భార్య నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి బాగా మళ్ళీ మీకు కంపేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోదు అంటే కొంతమంది అభిమానులు కంపారిజన్లో కొంచెం బాధపడకండి మనకి పవన్ కళ్యాణ్ గారి జాతకం చూస్తున్నారు కదా ఫస్ట్ టైంలో అతను గెలిచినప్పుడు అందరూ కూడా ఓట్లు ఎందుకు వెళ్ళి ఆయనకి 2 పిల్లలు 3 పిల్లలు టాపిక్ ఎట్లా తీసుకొచ్చారు లాజిక్ మాట్లాడుకుందాం అది ఎఫెక్ట్ పడేదా జనాల్లో ఎఫెక్ట్ పడింది అంటే స్త్రీలలో ఎఫెక్ట్ పడింది అది గ్యారెంటీ మాడుకుందాం మనం ఇప్పుడు కడుపు నుంచి కూడా కాలం మీద పడుతుంది ఇదే ఎఫెక్ట్ సేమ్ కేటగిరీ మనకి జస్ట్ 1 month ముందే విడాకుల కేసు వచ్చేసింది అగ్రిమెంట్ చేసుకున్నారు 23 కోట్లు ఇస్తా అని చెప్పాడు మళ్ళీ పక్క వచ్చారు ఆయన ఇవ్వలేని చెప్పేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళారు ఇద్దరు కూడా నేను ఎన్నికల్లో అని చెప్పేసి కోర్టుకి వెళ్ళేది ఐ థింక్ నెక్స్ట్ మంత్ 22వ తారీఖు ఏదో కోర్టు కేసు అది వాయిదా ఉంది అది ఫ్యామిలీ కోర్టు ఐ థింక్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఇది ఒక ఎఫెక్ట్ పడింది అయితే రెండోది ఈ చావులు 23 మంది చనిపోవడం 42 మంది చనిపోవడం మీటింగ్లో చనిపోవడం దాని మీద కేసు అలాగే ఉంది దాని కేసు అలాగే ఉంది కేసు ఎఫ్ఐఆర్ కొట్టేలేదు ఆ కేసు అలాగే ఉంది అది సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది ఆ కేసు డైరెక్ట్గా సో ఈ రెండు కూడా తమ ఎఫెక్ట్ నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా ఉంటుంది అంటే మీరు ఏమంటున్నారు జనాల్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ జన్మజాతకంలో ఎఫెక్ట్ పడుతుంది పాప ఫలితం ఉంటుంది దాన్ని పాప ఫలితం ఉంటుంది కదా వ్యక్తికి ఇప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు ఇప్పుడు మీ ఎంబడి నేను వచ్చాను బండి మీతో పాటు బండి లిఫ్ట్ అడిగిన తప్ప ఎక్కించుకున్నారు మీరు తప్పు కాదు కానీ వెళ్తూ మీరు మధ్యలో పోతూ 2 పెగ్గు వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోయారు అనుకోండి మన పరిస్థితి ఏమిటి మీ జాతకం ఎంత బాగున్నా పెగ్గేసి ఆవిడ బండి ఎక్కారు కాబట్టి అంటే ఇక్కడ ఎవరిది తప్పు నువ్వు తీసుకెళ్లే వ్యక్తి నిన్ను సహాయం అడిగిన వ్యక్తిని తనని పూర్తిగా సహాయం చేసి అతని ఫలితాన్ని అందివ్వాలి అది మీ బాధ్యత అరే సహాయం అడిగాడు నన్ను అక్కడ డ్రాప్ చేద్దాం మనం అది బాధ్యత ఆ డ్రాప్ విషయంలో నాన్న ఏమనుకో 2 పెగ్గులు వేసుకుని తాగి 150 స్పీడ్ వెళ్ళిపోయి చనిపోయిన 2 చనిపోతే ఏమవుతుంది అక్కడ పరిస్థితి అంటే వీడిని సహాయం చేయడం కాకుండా వాడి ఇంటిని బయటపడేసినట్టే కదా అలా ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు వచ్చేసి ఎవరికి ఎంతో 2 లక్షలతో ఇచ్చారు తప్ప అది కూడా ఇవ్వలేదు ఇంతవరకు అది ఇచ్చినటువంటి బ్యాడ్ నేమ్ వచ్చేసి ఎఫెక్ట్ అంటే ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఆ ఎఫెక్ట్ ఒకటి పడింది కాబట్టి ఈ ఎఫెక్ట్ వల్ల మనకున్నటువంటి కొన్ని ఈ పరిణామాలన్నీ కూడా రెండోది టికెట్ల విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి వచ్చేసింది దాదాపుగా 72 మంది ఆయన పార్టీ నుంచి రెబల్కి కూడా వాళ్ళు పోటీ చేశారు మళ్ళీ ఇప్పుడు టీవీకే నుంచి చాలా మంది ఆ విషయం లోకల్ వాళ్ళకి తెలుస్తున్న విషయం బికాజ్ ఐ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్ అక్కడ టీవీకే నుంచి ఎంతమంది ఫస్ట్ ఇస్తా అనుకునే విషయం నుంచి మళ్ళీ ఆయన టీవీకే నుంచి బయటకి దాంట్లో పోటీ చేశారు ఇంకా డిఎంకేలో సీట్లు ఇవ్వలేదు టీవీకే బయటకు వచ్చారు వీళ్ళు టీవీకే టీవీకే ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాడు ఆయన అంటే ఏమంటాడు ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉంది అంటే వాళ్ళకు కూడా ఇవ్వలేకపోయాడు ఆయనకి ఎవరైతే అంతగా అవుతారో వాళ్ళకే ఇచ్చాడు సో కొంతమంది ఏమంటారంటే డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు డబ్బులు పెట్టి సీట్ తెచ్చుకున్నారు ఇప్పుడు 4 రకాలుగా అంటారు ఇప్పుడు జనాలకి టికెట్ రాకపోతే వేరు అంటారు కదా మరి ఇది చీల్తే ఎవరికి ప్రమాదం వస్తుందయ్యా అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అలయన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి అంటే మొత్తం ఓట్ బ్యాంకులోంచి పోయేదంట ఎక్కడైతే మెజారిటీ 175 అనుకున్నారో ఎవరు మన స్టాలిన్ గారు 175 180 అనుకుంటున్నారో దాంట్లో నుంచి టోటల్గా ఎఫెక్ట్ పడేసి ఆయన కొద్దిగా బొటాబొటి అంటే ఆ మెజారిటీ మార్కుని అందుకొని ఆయన సీఎం అవడానికి అవకాశాలు బాగా ఉంటుంది రెండవది స్టాలిన్ గారికి ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటంటే ఆయన కొడుకు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇప్పటికి కూడా సందర్భం గురించి ఆయన మీద అట్లాగే ఉన్నాయి అవి ఆ కేసు అట్లాగే ఉన్నాయి ఎక్స్క్యూజ్ అవ్వలేదు ఆయన ఎక్స్క్యూజ్ అడగట్లేడు అదే స్టాండ్ బై ఉన్నాను చెప్తున్నాడు దాని మీద అలాగే మాట్లాడతాడు ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్ టైంలో గుళ్ళు గోపురాలు దిగుతారు వీళ్ళు అంతవరకు వీళ్ళు తిరిగారు వీళ్ళు ఈ ఎఫెక్ట్ హిందూ ధర్మం అనేటువంటి వ్యక్తికి ఆ ఎఫెక్ట్ ఉంటుందిగా కాబట్టి దాంట్లోంచి ఒకటి ఇప్పుడు కొంత యూత్కి ఏమైందంటే అభిమానం అనేది కొంత ఓటు బ్యాంక్ చీలుతుంది విజయ్ వైపు వెళ్తుంది కాబట్టి ఆయన సీట్లని ఆయన కొట్టుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు అదే అన్ని లాస్ట్కి మీకు ఎంత ఫిగర్ వస్తున్న విషయం మీకు లాస్ట్కి అన్ని చెప్తాను నాకు తెలిసినంత వరకు అతనికి 30 to 50 క్రాస్ అవ్వదు
అంతకుమించి వచ్చే అవకాశం కష్టం. 30 నుంచి 50 కంటే ఎక్కువ వచ్చే అవకాశం. అంత ఫేక్ మీకు 150 వస్తుంది 120 వస్తుంది అనేది అంత అబద్ధం, అదైతే వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఎందుకు వస్తుందని కూడా చెప్తాను. ఈ 50 ఆయన 120 ఆయన 160 ఇవన్నీ ఎంత ఎట్లా అవుతాయో మీకు అన్ని విషయాలు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. అదొకటి అయిపోయింది మీకు. కాబట్టి ఈ విషయంలో టీవీకే అనేది నెట్టి పరిస్థితుల్లో ఆయన లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాజస్థాన్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఈ వృశ్చిక లగ్నానికి ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది దశమ స్థానంలో కూర్చోడం వల్ల అతను ఒక ప్రతిపక్షంలో నిలబడగలిగే స్థాయి ఉంటుంది అతనికి. ఎక్దమ్ స్ట్రెయిట్ అవే అంటే మన దానికంటే బెటర్ కదా. జనసేన కన్నా అక్కడ ఆయన బెటర్ అవుతాడు. ఇప్పుడు జనసేన ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయినసారి. సో 10 సంవత్సరాల కష్టంలో కూడా, కానీ నేను వచ్చిన 1.5 ఇయర్లోనే ప్రతిపక్షంలో కూర్చోగలిగేటువంటి అంటే మెయిన్గా కూర్చోగలిగేటువంటి కెపాసిటీ ఆ రాజస్థానానికి ఉంది కాబట్టి మెయిన్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. ఇక హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఏఐడిఎంకే విషయంలోకి వచ్చేస్తే మనం గుర్తుపెట్టుకోండి, ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కొన్ని పార్టీ కుర్దాలు ఆయన ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్లోకి వెళ్ళిపోవడం, మేజర్ క్యాండిడేట్ స్టాలిన్లోకి వెళ్ళిపోవడం, ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఏకంగా దానికి పోయేసరికి వాళ్ళకి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. నా తెలిసిన వరకు ఏఐడిఎంకే 35 to 50 సీట్స్ వాళ్ళు కొట్టుకునే అవకాశం. అంటే బీజేపీ దాదాపు 30 నుంచి 40 సీట్లు, 35 నుంచి 50 సీట్ల వరకు లీడ్ తీసుకోవాలి తప్ప అంతవరకు, అంతకుమించి ఎక్కువ రాదు. అయితే ఇక్కడ కొన్ని మనం కోయంబత్తూరు తీసుకుందాం, చెన్నై తీసుకుందాం. చెన్నైలో ఓటు బ్యాంక్ కంపల్సరీగా మనకి బీజేపీకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కోయంబత్తూరు ఎఫెక్ట్ అక్కడే ఉంటుంది మనకి. మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ కన్యాకుమారి. అసలు ప్రధానమైనటువంటి స్టాలిన్కి ఆయువు పట్టు కన్యాకుమారి. ఓకే, ఆ కన్యాకుమారి ఈసారి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా, అంటే ఎన్డీఏకి వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు కొన్ని మార్పుల వల్ల వీళ్ళకి 78 వరకు రావచ్చు. అంటే మ్యాక్సిమం 78% మీరు ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అట్లా మెయిన్ లీడ్ కూడా అయ్యే అవకాశం. మరి అనొచ్చు ఇప్పుడు వెంటనే అంటారు, ఇందాకనే ప్రధాన ప్రతిపక్షం మీరు విజయ్ అన్నారు కదా, మళ్ళీ 78 అంటారంటే ఈయనకు కొంత ఎక్కువ రావచ్చు కదా, 79 రావచ్చు కదా అట్లా అనుకుంటే. అంటే కొన్ని ప్రజలు తీసుకున్నప్పుడు ఎనాలిసిస్ ప్రకారమే. అందుకే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో మీకు నేను లాస్ట్లో ఒక చార్ట్ మీకు చెప్పేసి ప్రయత్నం చేస్తాను. ఇక మీరు తర్వాత మీరు అనుకున్నది హిమంత బిశ్వ శర్మ అస్సాంలో అల్టిమేట్ ఇప్పుడే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, 18 ఏళ్ల వరకు ఆయనకి రాజస్థానం బలంగా ఉంది. నెక్స్ట్ టైం కూడా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కాదు చెప్పేది, నెక్స్ట్ టైం కూడా సీఎం అవ్వడానికి అతనికి అస్సాంలో అతన్ని ఢీకొనడానికి తయారయ్యే వ్యక్తులు లేరు. ఇప్పుడు ఆయన సుపరిపాలన అందించడానికి ఇప్పుడు ఆయనకి ఇంకా అధికారం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఆయన 90 నుంచి 120 స్థానాలు కొట్టుకునే అవకాశం ఆయనకు ఉంది. అంటే ఒక రకం క్లీన్ స్వీప్ చేస్తాడు అనుకుంటాను. అంటే మేబీ ఏపీలో కనుక ప్రతిపక్షం లేనటువంటి స్థితికి ఈయన కూడా రావచ్చు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం ఏం లేదు, హోదా లేదు అక్కడ. కాబట్టి అలాగే అస్సాంలో కూడా మనకి హిమంతని కొట్టడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. అలాంటి నాయకులు అయితే లేరు, ఏ నాయకులు లేడు అక్కడ. ఆపోజిట్లో నాయకుడి జాతకమే లేదు ఎవరిది అక్కడ చూడడానికి. సో కాబట్టి కాంగ్రెస్కి అక్కడ లీడర్ లేరు, 3 లీడర్లు కాంగ్రెస్కి. తర్వాత మనకి వేరే 2 పార్టీలు వాళ్ళకి కూడా గూర్ఖాలని వాళ్ళకి 2 లీడర్లు, అందరికీ 2 లీడర్లు ఉన్నారు వాళ్ళకి. సో కాబట్టి అక్కడ ఎవరిని కూడా లీడర్ తీసుకోవడానికి అవకాశం మాకు లేదు. కాబట్టి ఓన్లీ హిమంత బిశ్వ శర్మదే. మళ్ళీ చెప్తాను నేను, 90 to 120 ఆయన ఈజీ కొట్టుకొచ్చేస్తాడు 100%. ఇక మన కేరళ విషయంలోకి వచ్చేస్తే పిసరన్ ఈసారి తను ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవడమే కనబడుతుంది తప్ప యూడీఎఫ్కి అంతగా, అంటే కాంగ్రెస్ కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప పిసరన్ ఈసారి అంటే విజయ్ గారు వచ్చే అవకాశం మాత్రం విజయ్ పినరయ్ గారు వచ్చే అవకాశం మాత్రం లేదు. అక్కడ తను కూడా మైనసే. ఒక రకంగా ఆయన మేబీ ఆయన గెలిచే చోట కూడా నాకు తెలిసి మీరు నమ్మరు 17,000 నుంచి 20,000 మెజార్టీ వస్తుండొచ్చు. 70,000 మెజార్టీ కాస్త తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈసారి మీరు గుర్తుపెట్టుకోండి, కేరళలో నాకు తెలిసి 9 నుంచి 11 స్థానాలు బీజేపీకి వస్తాయి. అందరూ 5 అంటున్నారు. 9 నుంచి 11 స్థానాలు మినిమంలో వచ్చే అవకాశం. గ్రేట్ విక్టరీ అయింది. 9 స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది 100% రాసి పెట్టుకోండి. మన ఛానల్ ద్వారా చెప్తాను. 3 స్థానాలు అంటున్నారు, 2 స్థానాలు 3 స్థానాలు అని కూడా 5 కూడా చెప్పారు, 5 చెప్పారు. 9 నుంచి 11 స్థానాలు కొట్టుకొచ్చేస్తారు ఈసారి. ఆయన 100% ఆయన చాలా లీడ్ తీసుకున్నారు అక్కడ. బీజేపీ గొప్ప ఉనికి చాటుకుంటుంది, తన యొక్క మార్గం దాటుకుంటుంది. నాకు తెలిసి ఈసారి 19.27% ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంటుంది. అది 100%. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా అక్కడ మనకున్నటువంటి సీట్లలో కనీసం 9-11 సీట్లు సేమ్ అదే మ్యాగ్ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి 2 సీట్ల నుంచి 9-11కి వస్తారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ఎనాలిసిస్ మనం చేయొచ్చు. ఇక మనకి పాండిచ్చేరి తప్పకుండా ఎన్డీఏలోకి వెళ్తుంది కాబట్టి దాని గురించి అసలు మనం ఆలోచన అక్కర్లేదు. అక్కడ పాండిచ్చేరిలో విఎన్ రంగస్వామి గారికి ఖచ్చితంగా మనకి 20 సీట్ల వరకు తను, అంటే 16 నుంచి 20, అక్కడ మ్యాజిక్ ఫిగర్ 16. సో 20 సీట్లు 22 సీట్లు ఆయన ఈజీగా కొట్టుకొచ్చుకుంటాడు కాబట్టి ఆయనతో అసలు ఆయనకి నల్లేరు మీద నడకాలి కాబట్టి దానికంటే కూడా అక్కడ మీరు చూడండి డిఎంకే కన్నా అక్కడ డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ కూడా ఆ డిఎం కాంగ్రెస్ కూటమిలో మీరు నమ్మరో మేబీ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ 0 కూడా రావచ్చు, మేబీ 0 కూడా రావచ్చు. అక్కడ టీవీకే పార్టీకి మాత్రం విజయ్ అక్కడ పోటీ చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ వేసిన వరకు 3 నుంచి 5 కొట్టుకొస్తాడు ఆయన.
ఓకే. అది చూడండి, అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అక్కడ. అంటే అక్కడ వీళ్ళ ఓట్లు ఆయనకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. సో అది ఎనాలిసిస్ ప్రకారం మనం చెప్పే ప్రయత్నం చేయవచ్చు. ఇతరులు 2% వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా అక్కడ ఎన్డీఏ ఖచ్చితంగా, అస్సాం ఎన్డీఏ బిఎస్ఎం శర్మ, అండ్ ఇక్కడ మళ్ళీ రంగస్వామి గారు గెలుస్తారు. అండ్ కేరళ మరి ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ నుంచి వచ్చే అవకాశం, కాంగ్రెస్ కూటమికే ఈసారి 10 దక్కే అవకాశం ఉంటుంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా, బీజేపీ పార్టీ 9 నుంచి 12 స్థానాలు, ఇందాక 11 అన్నా నేను, 9 to 12 స్థానాలు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. తన ఉనికిని రెట్టింపు ఉనికిని చాటుకునే అవకాశం ఉంటుంది. అదొక విషయం. ఇక మనం తమిళనాడు విషయంలో స్టాలిన్ గారికి తప్పకుండా మనకి రాజకీయ అధిష్టాన పీఠ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బెంగాల్లో మీకు ఖచ్చితంగా మీరు మమతా బెనర్జీ కాకుండా నేను ముందే చెప్తాను, అనౌన్స్ చేస్తున్నాను నేను, సువేందు అధికారి ఇస్ ద బీజేపీకి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనే విషయం ఖచ్చితంగా చెప్తాను నేను. కేరళలో వీడి సతీశన్ గారు ఇప్పుడు సీఎం, అది కూడా చూసుకోండి. వీడి సతీశన్ గారు సీఎం, కేరళ సీఎం, నెక్స్ట్ సీఎం వీడి సతీశన్ గారు. అది కూడా చెప్తున్నా ముందు. అంటే ఇదేదో నోటుకొచ్చి చెప్పట్లా, వాళ్ళ జాతక రాజయోగం ఉంది. హిమంత బిశ్వ శర్మ, సతీశన్ అండ్ మనకున్నటువంటి సువేందు అధికారి ఈక్వల్ జాతకాలు, ఇద్దరు ముగ్గురు సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ దశలు, ఒక 9 స్థానం మారిపోయింది తప్ప సేమ్ ప్లాట్ఫామ్లో ఉన్నారు ముగ్గురు. సో ఖచ్చితంగా అదే చెప్తాను నేను. కాబట్టి మీకు అస్సాంలో ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి, అంటే ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్పుకోవాలి మీకు, జ్యోతిరాదిత్య కూడా మీకు ఈసారి సీఎం పీఠాన్ని అనుకుంటున్నారు కదా అనేటువంటి అవకాశం ఉంటుంది మీకు. బట్ జ్యోతిరాదిత్యకి సీఎం పీఠం ఇచ్చే అవకాశం కష్టం ఈసారి. బట్ అతను ఒక మెయిన్ క్యాడర్గా, మెయిన్గా ఉండగలిగే అవకాశం, మేబీ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సువేందు అధికారి చేయటువంటి లోపల పనే ఈసారి వెస్ట్ బెంగాల్ మీకు లీడ్కి వస్తుంది. జ్యోతిరాదిత్యకి అంత తనకు మాటలతో అందరిని తిప్పుకున్నాడు, కానీ పరిపాలన విభాగంలో తనకు అంత ఇచ్చే అవకాశం కష్టం. అంటే ఇది కూడా చెప్పాలి మనం, ఎందుకంటే అది కూడా రాసుకున్నాను, అందుకే చెప్తున్నాను నేను. టీఎంసీ కాదు అంచనా మాత్రం ఎట్టి పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు నేను సీట్ల అంచనా, అంటే కిరణ్ టీవీ ద్వారా కిరణ్ శర్మగా జ్యోతి ప్రకారం చెప్పేటువంటి విషయంలో నాకు తెలిసినంత వరకు 190, అంటే 165 to 190 మ్యాక్సిమం మీకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బాగా వెస్ట్ బెంగాల్, ఐఎమ్ సీయింగ్ వెస్ట్ బెంగాల్. టీఎంసీకి వచ్చరికి నేను చెప్పినట్టుగా 90 to 110 మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది 145 కూడా చెప్తున్నారు, బట్ ఐఎమ్ షూర్ మ్యాక్సిమం 110, అంతకుమించి రాకపోయే వచ్చే అవకాశం లేదు. ఇతరులు వచ్చేసి మీకు 12 నుంచి 18 వరకు ఇతరులు ఉండే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్. నేను తీసుకున్నటువంటి ఇది ఎక్కడ మీరు ఎలా పెట్టుకుంటారంటే దీన్ని పంతుళ్ళ, దాని ఏమంటారు, ఎనాలిసిస్ అనుకోండి మీరు. పూజారిలో ఎనాలిసిస్ పెట్టుకోండి టైటిల్, నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గురించి, కామాఖ్య నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్, పిసరైన్ తీసుకున్న ఇన్ఫర్మేషన్, అంటే మీకు పాండిచ్చేరి పంతుల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇక తమిళనాడులో నేనైతే డైరెక్ట్గానే నేను ఎనాలిసిస్ చేసుకున్నాను, డైరెక్ట్గా తీసుకునే ఎనాలిసిస్. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్టాలిన్ గారికి ఉన్న మైనస్ ఏంటంటే అష్టమశని ప్రభావం వల్ల ఆయనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఓట్ల శాతం అనేది కోల్పోతాడు ఆయన, ఓట్ల శాతం కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు డిఎంకే పార్టీకి వచ్చినటువంటి సీట్లు మాత్రం ఖచ్చితంగా మీకు 102 నుంచి 122 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 120 సీట్ల వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులతో కలుపుకోవాలి, ఇద్దరు కలుపుకొని ముందుకెళ్ళాలి ఆయన. అలాగే అంటే ఆయన సొంతంగా అధికారులు రాగానే ఎవరో ఒకరు సపోర్ట్ తప్పకుండా తీసుకోవాల్సిందే. అంటే విజయ్ ఏమన్నా కింగ్ మేకర్ అవుతాడా? కింగ్ మేకర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ లీడ్ వీళ్ళకి వచ్చేసరికి దీంట్లోంచి జంపింగ్ జగన్నాథులు ఉంటారుగా, విజయ్లోంచి అక్కడి నుంచి రెబల్గా వచ్చిన వాళ్ళు, పోటీ చేసే వాళ్ళు అటు వెళ్ళి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడ ఇంటికి వెళ్ళకండి, ఇక్కడికే రండి, మీకోసం వెయిట్ చేస్తారు. స్టేట్మెంట్ విన్నారా మీరు? విజయ్ స్టేట్మెంట్, ఎన్నికలు అవ్వగానే ఓటింగ్ షా టైం జరుగుతున్నప్పుడు పొద్దున ఇంటికి వచ్చేయండి, ఇక్కడే ఉంటాను మీకోసం నేను చెప్పాడు స్టేట్మెంట్. అంటే జంపింగ్ జగన్నాథులు ఎక్కువ ఉంటారని చెప్పేసి. అంటే కొంతమంది, ఇప్పుడు నేను అనుకోవడం అంటే మేబీ విజయ్ కూడా నాకు తెలిసిన వరకు 90 to 110 అంటే పోటాపోటీగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నా పోటాపోటీ మ్యాజిక్ ఫిగర్నే మనోడు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్టాలిన్కే కొద్దిగా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేశాను. విజయ్కి వచ్చేసరికి మీకు అది కూడా సేమ్ 90 to 100 మధ్యలో ఉంటాడు. అయితే ఇందాక చెప్పినట్టుగా మ్యాక్సిమం 30 లోపల రాకపోవచ్చు, ఇంకా 30 to 50 మ్యాక్సిమం ఫిగర్ దాటడానికి. ఎందుకంటే ఇందాక చెప్పే 2 కారణాలు. ఇంకా 30 to 50 అంత తక్కువ వస్తాయంటే అంతకుమించి రావడానికి ఆయన డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి 30 to 50. అందువల్లనే ఈ జంపింగ్ జైనా అందులోకి వెళ్తారు. మీరు 90 నేను చెప్పింది ఇందాక చెప్పింది 110 to 120 వీళ్ళకి, ఎవరికి 135, 110 to 135 డిఎంకే కూటమికి బాగా వచ్చి 135 వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విజయ్ పార్టీకి వచ్చేసరికి అనాలిసిస్ ప్రకారంగా మాకైతే
50 నుంచి 60 అని తెలుస్తుంది. బట్ నేను మళ్ళీ అనౌన్స్ చేసుకున్న దాంట్లో నాకు 30 to 50 చెప్పింది, ఇక్కడ 60 అని రాసుకున్నాను నేను. మరి ఎలా రాసుకున్నా తెలియదు నాకు, అంటే హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ఒక పెద్ద మార్పు. నేను 30 to 60 అనేది కూడా పెద్ద ఊహించిన విజయమే అది. బట్ ఏఐడిఎంకే మాత్రం ఇక్కడ మనకి 29 to 36 సీట్స్ లేదా 42 సీట్స్ వచ్చే అవకాశం, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే ఏఐడిఎంకి ఇందులో మళ్ళీ మీకు ఇక్కడ బీజేపీకే సపోర్ట్ ఎక్కువ వచ్చేసింది. అంటే బీజేపీ వల్లనే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, కన్యాకుమారి, రామేశ్వరం, కన్యాకుమారి, తర్వాత మనకి చెన్నై, తర్వాత మనకి కోయంబత్తూరు, ఈ ఎఫెక్ట్ మనకి బీజేపీ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని బీజేపీకి వచ్చేసి, అంటే నేను ఏఐడిఎంకి 2 కూటమి కలుపుకుంటే నేను 76 వేసుకున్నాను. నేను వేసుకున్న 76, ఇక్కడ నేను 35 రాసిన ఎందుకు పై మిస్టేక్. 76 సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉంది మనకి. ఇది టోటల్గా డిఎంకి. ఇక్కడ మేజర్ సీట్ 35 వీటికే వస్తాయి, ఏఐడిఎంకి కాదు, బీజేపీకి వచ్చే అవకాశం. 35 సీట్లు వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్ బీజేపీకే. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా మీకు స్టాలిన్ బొటాబొట్టి మార్క్ షీట్తో ఆయన వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఇందాక చెప్పినట్టుగా యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమి 90 సీట్లతో తప్పకుండా కేరళని విజయం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎల్డీఎఫ్కేకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ ఎన్డీఏకి మాత్రం ఇందాక చెప్పిన కదా 9 to 12 సీట్లు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అస్సాం మొత్తం కూడా 120 స్థానాల్లో హిమవంత విశ్వశర్మ 100% మనకి ఆయన 120 సీట్లతో ఆయన అప్రతిహతంగా ఆయన గ్యారంటీగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని చాణక్య ఇచ్చింది మీకు బీజేపీకి ఉన్న కూటమికి 45 సీట్ల వరకు వచ్చే అవకాశం చెప్పింది చాణక్య, ఓన్లీ బీజేపీకి, కూటమి కాదు. చాణక్య 45 సీట్స్ అని చెప్పింది. బట్ నేను కూడా దానికి కొంత ఓటు వేసాను. చాణక్య వాటికి 45 సీట్లు అంటే నాట్ ఏ జోక్, మేబీ అని చెప్పాను నేను. బట్ అక్కడ పీ మార్క్ అండ్ మాట్రిక్ సర్వేలు కూడా ఏఐడిఎంకేకి 80 to 100 సీట్లు ఇచ్చింది. నేను ఆ మార్క్ నేను కూడా అందుకున్నాను నేను. కానీ నేను కొంత ఎనాలిసిస్ చేసుకుని పోయినప్పుడు 76 to మ్యాక్సిమం 76 కంటే నాకు కనపడలేదు. కానీ ఇక్కడ 100 సీట్ల వరకు ఏది మీకు పీ మార్క్ పోయిసారి బాగా ఇచ్చింది. సేమ్ పిఎం మార్క్ అండ్ మ్యాట్రైజ్ అనేటువంటి సంస్థలు 2 కూడా ఏఐడిఎంకి 87 100 సీట్లు ఇచ్చింది. నా ప్రకారం 76 నుంచి 80 సీట్ల వరకు మాత్రం ఇవ్వగలుగుతున్నాను నేను. ఎందుకంటే జేవీసీ ఎగ్జిట్ పోల్లో కూడా 128 147 ఏఐడిఎంకి ఇచ్చింది. అదొకటి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా కనుక జేవీసీ ఎగ్జిట్ పోల్ కనుక నిజమైతే మాత్రం తప్పకుండా ఈసారి అక్కడ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. బట్ అంత అవకాశం అయితే నేను లేదు, ఎందుకంటే స్టాలిన్కి కొద్దిగా అవకాశం ఎక్కున్నట్టుగా నేను చెప్తున్నాను నేను. ఇక్కడ మళ్ళీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను జ్యోతిష పరంగా మీకేదో నేను వాళ్ళకు నాకు దొరికినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే ఒక విశ్లేషణ చేశాను తప్ప నేను లోతుగా నేను వెళ్ళినప్పుడు, నేను మా పండితుల్ని మా పూజాలను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన గుళ్ళకి వస్తారు కదా, ఎవరు కొట్టేస్తున్నారు మీరు అని అడుగుతారు సరదాగా. మేము కూడా అలా మేజర్ మేము 100 మంది చేసినప్పుడు 90 మంది 70 మంది ఎవరికి చెప్తున్నారు అనే విషయాన్ని మేము పరిణలో తీసుకొని ఇలా మా పంతులని పట్టుకొని పూజారుల సర్వే చేసినట్టుగా జ్యోతిష్ల సర్వే, పూజార సర్వే అక్కడ ఉన్న విషయాన్ని మీరు మళ్ళీ చెప్తున్నాను. కామాఖ్య టెంపుల్ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. అండ్ రామేశ్వరం అండ్ మీకు తిరుత్తణి, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలోను, అలా కంచిలో, తర్వాత మేము తిరుపతిలో కూడా కొంత ఎనాలిసిస్ చేసాం, దీని గురించి తీసుకున్నాం మేము. ఇలా తీసుకోవడం వల్ల మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కొంత మెరుగైనటువంటి ఫలితాలు, అంటే బీజేపీ కొంత సపోర్ట్ బాగా పెరిగింది, ఓటు బ్యాంక్ బాగా పెరుగుతుంది ఈసారి చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ టైంలో అది సేమ్ అవ్వచ్చు. కానీ పొటాపొట్టిగా స్టాలిన్ వైపు తిరిగిందని మాత్రం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమో మాకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కాకపోతే మేబీ ఏఐడిఎంకే బీజేపీ కూటమే 140 సీట్లతో అప్రతిహతంగా సీఎం పోస్టు పెట్టినా ఆశ్చర్యపోక విషయం మాకు కష్టమే అనిపిస్తుంది. రైట్ సార్, అంటే నేను చెప్పేది ఫిగర్లన్నీ కూడా మీకు కరెక్ట్గా అనిపించవచ్చు. 10 అటు ఇటు +or- 10 +or- అంత ఉంది అనే విషయం చెప్పచ్చు. సో ప్రధానంగా మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 స్టేట్లు అస్సాము, కేరళ, లేకపోతే ఈ పాండిచ్చేరి ఈ పక్కన పెడితే ఇది ఏకాభిప్రాయం ఉంది. గురువు గారు కూడా అదే చెప్పారు. కానీ ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించి 70% సర్వేలు మమతా బెనర్జీ అంటే, గురువు గారు మాత్రం ఖచ్చితంగా ఈసారి బీజేపీ వస్తుంది, సువేందు అధికారి అక్కడ సీఎం అని చెప్పి గంటా బజాయించి చెప్తా ఉన్నారు. సో రెండవ అంశము తమిళనాడులో వస్తే టీవీకే అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పినవి ఉన్నాయి, లేదంటే 10 లోపలని చెప్పి. కానీ గురువుగారు అంచనా మాత్రం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆయన తీసుకున్న పూజారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్తున్నది ఏంటంటే దాదాపు 30 నుంచి 50 స్థానాలు విజయ్కి వస్తాయి. విజయ్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారంలోకి రారు. అధికారం మాత్రం కష్టంగా డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ బీజేపీ అలాగే అన్నాడీఎంకే కంటే బీజేపీనే కొంత ముందంజ వేస్తుందని కూడా చాలా క్లియర్గా సమాచారం ఇస్తున్నారు. చూద్దాం, మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. మరి ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనం చూద్దాం. నమస్తే.